మీ అపారమైన కృపావాత్సల్యమును బట్టి మమ్మల్ని సజీవులుగా ఉంచి సంఘముగా ఈ దినాన్న చేర్చి మీ ప్రియ కుమారులు మా ఆత్మీయ తండ్రి గారు వారి ద్వారా అనేకమైన మాటలు మేము నేర్చుకున్నటకు మీ కృప దయచేసినట్టు వందనాలు తండ్రి. అలాగనైనా కొద్దిసేపు మాతో కూడా ఉండి ఇదిగోనైనా మీ గ్రంథంలో నుండి మాటలు మేము నేర్చుకుని ఉండగా మాకు నేర్పించినటువంటి మాటల ప్రకారం మా జీవితాలను మలుచుకున్నటకు మీ కృప దయచేయమని వేడుకుంటూ వింటున్న పిల్లలకును జ్ఞాన వివేకములు అనుగ్రహించండి. చెబుతున్న నాకును సమయోచిత సందర్భోచిత జ్ఞాన వివేకములను అనుగ్రహించి పరిశుద్ధాత్మ దేవుని సహాయముగా మీరు అనుగ్రహించమని క్రీస్తు ప్రభు పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హలో హలో ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు తన అమితముగా ప్రేమించినటువంటి తన పిల్లలను ఈ విశ్వంలో మరి ఉంచి ఈ విశ్వము పంచభూతాల సమ్మేళనతో తయారు చేయబడి వాటి మధ్య మనందరినీ ఉంచినటువంటి విధానాన్ని బట్టి మనం ఆలోచన చేస్తూ ఉంటే చాలా గొప్పగా అద్భుతంగా ఉంటుందండి. అయితే ఈ పంచభూతాలలో ఒక దానిని ప్రాముఖ్యంగా ఎక్కువగా దేవుడు ఉపయోగించినట్టుగా ఆ పంచభూతాల్లో ఒక దానితో దేవుని గురించినటువంటి కొన్ని విషయాలను పోల్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఒక రూపం కూడా దేవుని రూపంతో పోలుస్తూ ఉంటాడు పంచభూతాల్లో ఉన్నటువంటి ఒక దానిని. అది ఏంటనగా అగ్ని. అగ్ని అనేటువంటి దానిని దేవుడు తనకు బలిలర్పించినటువంటి బలిలో మధ్యవర్తిగా ఆ అగ్నిని వాడుకున్నాడు. దాని ద్వారా ఆయనకి సువాసనలు పరిమళాలు వెదజల్లేట్టుగా అగ్నిని వాడుకోవడం అనేది జరిగింది. అలాగే ఆయన రూపాన్ని కూడా అగ్నితో ఒకసారి పోలుస్తూ ఉంటాడు. అలానే ఈ అగ్ని ద్వారా ప్రపంచ మానవాళి అంతా కూడా మరి లోక కళ్యాణం జరుగుతూ ఉంది అగ్నితో. మనం వండుకునే ప్రతి వంట అగ్ని లేకపోతే అవదు. పైనుండి సూర్యుడు కూడా అగ్ని గంధకములతో మండుచున్నటువంటి వాడే. ఈ ప్రపంచానికి సూర్యుడు అనేవాడు మండకపోతే లోకంలో ఎటువంటి పంటలు అనేవి పండటం జరగదు. అలాగే ఈ అగ్ని ద్వారా లోకంలో ఉన్నటువంటి చెత్తను కూడా మనం అంటిస్తాం, అంతే కదా. ఈ అగ్ని అనేది రెండు ఉపయోగాలుగా కూడా ఉన్నాయి మనకి. ఒకటి ఉపయోగకరంగానే ఉంది, రెండోది మట్టు పెట్టి మనల్ని కాల్చి బూడిద చేసేటువంటిదిగా కూడా ఉంది. దేవుడు ఏది చేసినా, ఏది ఆలోచించినా, ఏది సంకల్పించినా ఒకదాని వెనక ఉపయోగకరమైనటువంటివే ఉంటాయి. నిరుపయోగమైనదంటూ ఏది ఉండదు. దేవుని ప్రణాళిక అంత బాగుంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది ఆయన ఆలోచనలు. చూడండి,
ఈ అగ్ని అనే దానితోనే ఏ పిండి వంటలు చేసినా, ఏ మాంసపు కుర్తులు వండుకున్నా, ఏ ఆకుకూరలైనా అవి సూర్యుడి నుండి వచ్చే ఆ వేడి ద్వారా బ్రతుకుతున్నాయి. జీవరాశులు కానీ, ఈ పక్షని చెట్లు కానీ అన్నీ కూడా వాటిని మరలా మనం అగ్నితోనే ఏ వంటకం అయినా తయారు చేసుకుని వండుకొని తినేటువంటి పరిస్థితి ఈరోజు. అలాగే మన ఇంటి చుట్టూ ఉన్న ఆ పెరట్లో కానీ చెత్త చెదారం అంతటినీ కూడా శుభ్రపరిచేటువంటిది, అంటే దాన్ని ఒక నిప్పు పెడితే, అగ్గి పెడితే శుభ్రం చేసుకునేటువంటి తత్వము, శుద్ధి చేసే తత్వము ఈ అగ్నికి కూడా ఉంది. పూర్వం మన పెద్దలు కూడా పెంట మీద పడేసేవారు. మన ఇంట్లో చెత్త అంతా పట్టుకెళ్ళి ఒక చోట ఒక పోగుగా ఉన్నదాన్ని పెంట అంటాం. అది బాగా ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తారు, ఒక నిప్పి పెట్టి శుభ్రంగా బూడిద చేసి కాల్చేస్తే బూడిదైపోద్ది. బూడిదైన తర్వాత ఆ బూడిది కూడా నిరుపయోగం అనుకోకండి. ఆ బూడిద పట్టుకెళ్ళి మళ్ళీ ఎక్కడ వేసేవారు తెలుసా? చేల్లో వేసేవారు, వరి చేల్లో. అది మళ్ళీ చేనికి బలం. చూసా, ఇలాగా ఒకదాని ఒకటి వెనకాల మనం ఆలోచిస్తుంటే చాలా ఉపయోగాలు కనబడుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లారా, మరి దేవుడు కూడా ఇశ్రాయేలీలు కాలంలో ఆ ఇశ్రాయేలు అర్పించేటువంటి బలులు మీకు తెలుసు. ఒకటి రెండు గుర్తు చేస్తాను. సమాధాన బలి అని, దహన బలి అని, ఏమండి నైవేద్యములు అర్పించటం అని, పాప పరిహారార్థ బలులని, ఇవన్నీ మీకు తెలుసు కదా. ఇశ్రాయేల్ కాలంలో ఇవన్నీ అర్పించేవారు. ఎవరు ఏది చేసినా ఈ అగ్నిని ఉపయోగించకుండా దేవునికంటూ హోమము జరిగేది కాదు. అర్థమైందండి? నైవేద్యం చేయడానికి, కొన్ని నైవేద్యం అర్పించడానికి ఏముండాలి? అగ్గి ఉండాలి. దానికి సంబంధించిన పిండికి సంబంధించినటువంటి ఏది చేయాలన్నా దాన్ని మళ్ళా అగ్గి కావాలి. ఒకవేళ బలి అర్పించామనుకోండి, దాని బలిపీఠం మీద దహించాలి అన్న అగ్గి అవసరం. మనం గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే అద్భుతంగా ఉంటుంది. ఈ మాటలు చూద్దాం. లేవియాకాండము 3వ అధ్యాయము 5వ వచనం చూడండి ప్రియమైన దేవుని పిల్లారా. లేవియాకాండము 3వ అధ్యాయము 5వ వచనం. చదవమ్మా. అహరోను కుమారులు బలిపీఠము మీద అనగా అగ్ని మీద, చూడు ఎంత క్లారిటీగా వివరంగా చెప్తున్నాడు. అహరోను కుమారులు బలిపీఠము మీద అన్నాడు. బలిపీఠము మీద అని మళ్ళా అర్థం కాదేమోనని, అనగా అగ్ని మీది కట్టెలపైనున్న దహన బలి ద్రవ్యము పైని దానిని దహింపవలెను. దహించటం అంటే కాల్చటం. అర్థమైందండి? కాల్చటం, కాల్చివేయబడటం, దహించటం అంటే. కాల్చిన తర్వాత ఏమైందట చూడండి. ఆ కాల్చిన తర్వాత అంట అప్పుడు అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అంటున్నాడు చూడండి. హోమం ఇంపైన, ఇంపంటే ఇష్టమైనది, ప్రీతికరమైనది, అమితంగా మనం మనసు దాని మీద మనకు నచ్చినట్టుగా ఉండేది. అర్థమైందండి? చూడండి మళ్ళా చదవండి. అగ్ని మీద కట్టెల పైన దహన బలి ద్రవ్యము పైని దానిని దహింపబలను, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం. అది ఏంటి దహించారన్నది మీరు పైకి ఇంటికి వెళ్ళి చదువుకోండి, మీకు అర్థమవుద్ది. ఇలా మనం ప్రతిదీ ఆలోచన చేస్తే దేవునికి మన నరులకు మధ్య బలులు అర్పించేటప్పుడు, హోమాలు అర్పించేటప్పుడు ఇవన్నీ కూడా ఏది చేసినప్పటికీ కూడా మధ్యలో ఈ అగ్ని దానిని అనేది ప్రాముఖ్యంగా దేవుడు వాడుతూ ఉండేవాడు.
ఇంకొక వచనం కూడా చూద్దాం, చూడండి. 6వ అధ్యాయము 12, 13 వచనం చూడండి. ఇక్కడ బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు అంటున్నాడు. చూడండి, మన కొత్త నిబంధనలో ఒక మాట చదువుతాం, ఆత్మను ఆరిపివేయకుడి అని ఉంటాం. అర్థమైందా? ఆత్మను ఆర్పివేయకుడి అనేటువంటి మాట చదువుతాం. ఇక్కడ కూడా మీ దహనం అర్పించేటప్పుడు సమాధానం కానీ బలి కానీ, పాప పరిహారార్థ బలులు కానీ, నైవేద్యాలు పెట్టేటప్పుడు కానివ్వండి, ఏమండి, ఇవన్నీ చేసేటప్పుడు ఇది దహన బలి గురించినటువంటి విధి. ఇప్పుడు నేను ఇక్కడ చదువుతున్నటువంటిది ఒక్కొక్కటిగా స్పెషలైజేషన్ ఉంటుంది. మీరు చదువుకోండి, లేవికాండం అంతా చదివితే ఇక్కడ అంటున్నాడు, బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు అంటున్నాడు. చూసారా? ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి, చూడండి, సమాధాన బలియగు పశువు అంటున్నాడు. సమాధాన బలి అంటే దేవునికి మనకిని పాపాలు అడ్డుగోడగా ఉన్నాయి కనుకనే ఆయనకి మనకే సమాధానం సంధి కుదర్చడానికి అప్పుడు వాడేటువంటి బలిలే ఈ సమాధాన బలి. అర్థమైందండి? ఈ బలి ఇచ్చేటప్పుడట అగ్ని ఆరిపోకూడదు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను, బలిపీఠం మీద అగ్ని, చూడండి, నిత్యము కూడా మండుచుండవలెను, అది ఆరిపోకూడదు అంటున్నాడు. అగ్ని దేవుడు ప్రాముఖ్యంగా ఏం వాడుతున్నాడు? ఈ అగ్ని దాని ద్వారాగానే దేవునికి చెందవలసిన ఆ హోమములు, ఆ పరిమళ వాసన ధూప ద్రవ్యములు ఈ అగ్ని ద్వారా ఆయనకి చేరుతున్నాయి. అంటించినప్పుడు, అవి కాలినప్పుడు, దహించబడుతున్నప్పుడు. అందుకనే దేవుడు కూడా ఆయన గురించి చెప్పుకుంటూ ఏమన్నాడు తెలుసా? ఒక ఏంటి, ఈ పంచభూతాల్లో ఒక దానిని దేవునితో కూడా పోల్చినట్టుగా ఒక మాట మనం చూస్తూ ఉంటాం కదా. అదేంటో చూద్దాం, చూడండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఏలయనగా మీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు. అర్థమైందండి? అంటే ప్రకృతిలో ఉన్న అగ్నిని, దేవుడు ఉన్న అగ్ని అది ఒకటని మీరు అనుకోకండి. పోల్చాడు, పోలికలు అంతే. అర్థమైందా? మీరు మళ్ళా ఈ అగ్ని ఆ అగ్ని ఒకటి అన్నారేమో అనుకుంటారు, అర్థం కాకపోతే. ఏమండి, ఆయన మాట పలకగా వచ్చినటువంటి ఆ అగ్ని అది. ఆయన దహించు అగ్ని అంటే పోల్చాడని చెప్పాను అంతే తప్ప మీకు అది ఇది మళ్ళీ ఒకటి అనుకోకండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ ఏమంటున్నాడు? ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్ని, రోషము గల దేవుడట. దేవుడు చూడండి ఎంత పవర్ఫుల్గా ఉన్నాడో. దేవుడు దహించేటువంటి అగ్ని అంటే దేవుని దగ్గరికి ఏ చెత్త చెదారం వెళ్తా ఊరుకోడైనా, ఏ మలినంతో వెళ్ళినా ఊరుకోడైనా. అర్థమైందండి? దహించి వేస్తాడు. ఆయనకి నచ్చనిది ఏదైనా ఉంటే, ఆయనకి కిట్టనిది ఏదైనా ఉంటే దహించేస్తాడు ఆయన. ఆయన ఎందుకు? పరిశుద్ధుడు కదైనా, పరిశుద్ధుడు. ఇంకేమున్నాయి ఆయనకి క్యారెక్టర్స్? రోషము గలవాడు, పవిత్రుడు, చాలా చాలా ఉన్నాయి. ఇంకా దేవుడి గురించి మనం చెప్పుకుంటే ప్రేమ దేవుని వల్లరా, అంటే ప్రకృతిలో వాడినటువంటి ఒక పంచభూతాల్లో ఒక దానిని పోల్చడంతే. దహించు అగ్ని అయి ఉన్నాడట. ఆయనే దహించు అగ్ని అయి ఉంటే ఆయన మాటలు కూడా ఎలా ఉంటాయి తెలుసా?
అగ్ని అగ్గి నిప్పులో నుంచి ఏమొస్తాయండి? అగ్నిలో నుంచి ఏమొస్తాయి? అగ్గి నిప్పులో నుంచి అగ్గి రవ్వలు వస్తాయండి, అంతే కదా. ఇప్పుడు అగ్గినిప్పు చూడగానే మనం ఏమొస్తాయి? గాలి వేయగానే అగ్గి నెరుసులు ఆ రవ్వలు వస్తుంటాయి బయటికి. దేవుని నుండి వచ్చేటువంటి మాటలు కూడా అలానే ఉంటాయి, అలానే ఉంటాయండి. ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటో తెలుసండి, ఈ అగ్ని అనేది ప్రకృతిలో ఉన్న ప్రతి దానిని కాల్చేస్తుంది. చెత్త చెదారం అయినా కాల్చేస్తుంది, అంటింతే. మంచి ఉన్న వాటిని మనకు ఉపయోగపడేదాన్ని కూడా కాల్చేస్తాయి, అంటింతే. అవునండి, అగ్నికి ఉండేటువంటి గుణం అది, దానికి ఉన్నటువంటి గుణం. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు చెప్పుతున్నటువంటి మాటలు అగ్ని వంటి మాటలుగా మనం బైబిల్లో చూడగలం. ఎందుకంటే ప్రకృతిలో ఉన్న ప్రతీదీ ఆయన నోట నుండి వచ్చినటువంటి అగ్ని కాల్చివేసినప్పుడు, ఇక ఒక విషయంలో ఒక లోతుగా మనం ఆలోచన చేస్తే, ఇక్కడ ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన మాటలు అగ్ని వంటి మాటలు అంటాడు, కానీ మనిషిని కాల్చలేనట్టుగా ఉన్నాయి పరిస్థితులు చూస్తుంటే. ఆయన నోటుతో ఈ ప్రకృతిని, విశ్వాన్ని కలిగించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో మనకు తెలుసు ఏంటి? ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని మనకు తెలుసు. అలా వాక్యం అంటే దేవుని మాట, కాబట్టి దేవుని మాట వల్ల వచ్చినవి. అందులో ఉన్నటువంటిది ఒక అగ్ని. ఈ అగ్ని ద్వారా అనేకమైన వాటిని కాల్చి బూడిది చేయగలిగేటువంటి సమర్థత ఆ అగ్నికి అనే దానికి, గుణానికి ఉంది. ఎంత ఇనుమునైనా, ఎంత కఠినమైనటువంటి ఇనుమునైనా సరే అగ్నితో మనకి కావలసిన రీతిగా ఉంచేయచ్చు. ఏమండి బాబు, జాగ్రత్తగా అంటున్నారా? అగ్నితో ఎలాంటి ఇనుమునైనా సరే మనకి కావలసిన రీతిలో మౌల్డ్ చేసుకోవచ్చు, దాన్ని కాల్చి. బాగా గుర్తుపెట్టుకోండి, అవసరమైతే దానిని కరిగించవచ్చు కూడా వాటర్లా. ఈ అగ్నితో కాల్చేసి మనకు కావలసినటువంటి ఆ పాత్రను మనం వేసుకోవచ్చు కావాలంటే. మరి ఆ యానాన్ని మా తోడోళ్ళు ఉండండి ఒకడు, నాగేశ్వరరావు అని, అతను ఈ ప్రొక్లేను, ఆ పళ్ళు లేదా దానికి సంబంధించిన బోల్టు, దానికి సంబంధించిన పనిముట్లు అది తయారు చేసి కంపెనీ అండి. అది పాత 80 ఉంటాయి కదా, అవన్నీ కూడా పట్టుకెళ్ళి ఆ కంపెనీకి చేరవేస్తారు, కొనుక్కుంటారు వాళ్ళు. వాటిని కొంత టెంపరేచర్ దగ్గర కాల్చేసి నీరులా కరిగించేస్తారండి వాళ్ళు. కరిగించేసి ఏది కావాలో, బోల్టింగ్ కావాలా, లేదా ప్రొక్లేన్ పళ్ళు కావాలా, లేదంటే ఏ సెట్ కావాలితే ఆ సెట్ని అక్కడ అలా తయారు చేసి వేస్తూ ఉంటారు. చూసారా అగ్నికి ఉండేటువంటి గుణం? ఏమండి, అగ్ని ప్రపంచంలో దేన్నైనా కాల్చి బూడిద చేయగలిగినటువంటి గుణం దానికి ఉందండి. అలాంటిది దహించు అగ్ని ఉన్నటువంటి దేవుడు, ఆయన నోటల నుండి వచ్చేటువంటి నిప్పు కణములు అయ్యే కదా వస్తాయి. అలాంటి అగ్ని వంటి మాటలు మనల్ని కాల్చలేకపోతున్నాయి అన్నట్టుగా ఉన్నాయి ప్రపంచం చూస్తుంటే, అంతే కదా. ఎన్ని ఏళ్ళ నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి బాప్తీసం తీసుకుని సంఘాలకు వస్తూ దేవుని మాటలకి కరగనటువంటి మనస్తత్వాలు మనలో ఉండిపోయాయి. దేవుడు అగ్నితో కాల్చబడింది ఇంపైన సువాసనగా ఆయన మరి ఆంగ్రానిస్తున్నాడు, ఆయన ఆనందిస్తున్నాడు. ఆ దేవుని మాటలకు మీరు కరగటం లేదు, కాల్చబడటం లేదు, మీ నుండి దేవుడు సంతోషిస్తున్నాడా లేదా అనేటువంటిది ఎప్పుడైనా ఏనాడైనా మీరు ఆలోచించారా ప్రియమైన దేవుని పిల్లారా? చూడండి, మనం ఇప్పుడు ఈ మాటలు చూడగలిగితే చాలా అద్భుతంగా ఉంటాయి. ఇర్మియా గ్రంథం చూడండి ప్రియమైన దేవుని పిల్లారా. దానికంటే ముందుగా కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం
క్షమించి 29 అధ్యాయము 7వ వచనం చూడండి ప్రియమైన దేవుని పిల్లరా. చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది మాట. 29వ అధ్యాయము కీర్తన గ్రంథము 7వ వచనం చూడండి. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది అని అంటున్నాడు. చూడండి, ఏంటంటే ఏంటి? యెహోవా స్వరం అంటే ఆయన మాట అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేస్తుందటండి. ప్రజ్వలింపడం అంటే చెప్పండి, సెగలో రేగుపుతూ ఉంటుంది చూసారా, లేదంటే కాంతిని ప్రసరింప చేయడం, తేజస్సు ఇలా ఫోకసింగ్ అంటాం కదా, అదట దేవుని మాట, దేవుని స్వరం. చూడండి ఏమంటున్నాడో, అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేస్తుంది అని అంటున్నాడు. ఇంకా చదవండి. ఇంకా మామూలుగా కాన్సన్ట్రేషన్లో లేరా? వాక్యం ఎక్కట్లేదేంటి మీకు? కరెక్ట్గా టక్కమని అందుకోవాలి మీరు వాక్యం. ఎవరు నిద్రపోవడానికి వీల్లేదు. చూడండి, యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది అన్నాడు. 8, యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. అరణ్యం అంటే ఏంటండి? అరణ్యం అడవిలో చెట్లు, చేమలు, కొండలు, ఏ ప్రాంతాలు బోళ్ళు ఉంటాయి. అరణ్యం. దేవుని మాట చెబితే అవి కదిలింపబడుతున్నాయంట, అల్లిపోతున్నాయి గజ 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 గజాన. కానీ నీకు నాకు ఉందా ఆ వణుకు? నీకు నాకు ఉందా భయం? చూడండి, యెహోవా స్వరం, దేవుని మాట నువ్వు కదిలించట్లేదంటే నువ్వు ఇంక ఇనుము కంటే నువ్వు కఠోరమైనటువంటి వాడవేమో. అసలు దేవుడు దహించు అగ్ని అయి, ఆయన దగ్గర ఏది ఆగదు. ఆయన ఎందుకో నీ మీద నా మీద జాలిపడి ఇంకా ఈ భూమి మీద ఉంచాడు మనల్ని. తెలుసా మీకు? ఎందుకంటే టెంపరేచర్ కూడా ఇనానికి మన ఒక ఇనుము వస్తువుని గట్టిగా ఉన్నటువంటి, కఠినంగా ఉన్నటువంటి ఐరన్ని దాన్ని ఎంత హీట్లో హీట్ చేస్తే వంగుతుందో అంతే హీట్ చేయాలి. ఎక్కువగా హీట్ చేసామనుకోండి 2 ముక్కలుగా దిగిపోద్ది, లేదా కరిగిపోద్ది. దేవుని మాటలు కూడా మనం ఎంతవరకు చెప్పినప్పుడు మనం వినాలో అంతవరకు విని లోబడాలి, లొంగాలి, మౌల్డ్ అవ్వలేదనుకోండి కరిగించేస్తాడు. ఇక నిన్ను ఎక్కడో దహించి అగ్ని ఉన్నాడు కదా ఆయన, ఈ అగ్నికి కరగలేదా, పాతాళంలో ఉన్న అగ్నిలో కరిగించేస్తాడు నిన్ను. కంగారు పడకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు చాలా చాలా జాగ్రత్తగా దేవుడి మాటల మీద మనం మక్కువ ఉండాలి, భయము భక్తి ఉండాలి. ఆ దేవుని మాటకు చూడండి ఏమైపోతున్నాయి ఇవి. యెహోవా స్వరము అరణ్యాన్నే కదిలిస్తుంది. మరి నిన్ను నన్ను కదిలించలేకపోతుందా? దేవుని మాటకు అంత శక్తి లేదా అంటే ఉంది. కానీ దేవుడు నిన్ను జాలిగా కనికరించి ఆయన వాత్సల్యమును కురిపించి ఈవేళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండని నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే తన గర్భాన్ని నుండి కనుక్కున్నటువంటి పిల్లలము కనుక మనం ఏం చేయడానికి కూడా ఆయనకి మనసు అప్పడం లేదు ఆయనకి. కానీ ఒకానొక రోజు మాత్రం ఊరుకోడైనా. ఇంకా చూడండి ఇంకేమంటున్నాడు, యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈన చేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవట. ఆయన ఆలయంలో ఉన్నవన్నీ కూడా ఆయనకే ప్రభావం అనుచున్నాయి. ఆయనకే కీర్తి, ఆయనకే ఘనత, ఆయనకే ప్రతిష్టలు, ఆయనకే స్తుతి స్తోత్రాలు చెబుతున్నాయట. మరి మనం వస్తున్నాం దేవుని సన్నిధికి, మన ద్వారా దేవునికి ఏమైనా కీర్తి ప్రతిష్టలు ఏమైనా వెళుతున్నాయా అని ఆలోచించుకోవాలి మనమంతా కూడా ప్రియమైన దేవుని వాళ్ళరా.
చూడండి, ఇంకా ఇంకా మంచి మాటలు చూద్దాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. ప్రియమైన దేవుని వల్లరా, చదవమ్మా. కావున సైన్యములకు అధిపతియగు దేవుడగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎవరు? దహించు అగ్ని ఉన్నటువంటి దేవుడు ఇలా సెలవిచ్చుచున్నాడు. వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు, అంటే నా స్వరము అంటున్నాడు దేవుడు, నా స్వరము వారిని కాల్చునట్లుగా నీ నోట, ఇర్మియా గారి నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలగాను నేను చేసేదను. ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. ఇది ఎక్కడ చూసాం? ఇందాక మనం లేవ్యాకాండంలో చూసాం. కట్టెలు ఉన్నాయి, అక్కడ అగ్ని ఉంది. అగ్ని దేవుని వాక్యము అని అనుకుంటే, ఇక్కడ కట్టెలు అంటే మనం కాలుతూ ఉండి దేవునికి ఏం చేయాలట? ఇంపైన సువాసన గల హోమములు అర్పించాలి. ఆ దేవుని మాటల ద్వారా మనం కాల్చబడుతూ దేవునికి ఇంపైన పరిమళాన్ని మనం అందచేస్తూ ఉండాలి. కాలుతున్నామా మరి? ఈరోజు ఇక్కడతో ఆ బయటికి వెళ్ళిన వెంటనే మర్చిపోతున్నామా ఆ వేడి? అందుకనే ఆత్మను ఆర్పివేయకుడి. మీరు ఎప్పుడు ఇంకా ఆరోగ్యంలో చదువుకున్నాం కదండి, అగ్ని నిత్యము మండుచుండవలెను. ఈ వాక్యాలు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మండుచు ఉండాలి మనలో, లేదంటే ఆరిపోతాం. అందుకనే దేవుని క్రియలన్నా, దేవుని పనులన్నా, దేవునికి ఇవ్వాలన్నా మనకి మనసు రాదు, చేతులు రావు. ప్రియమైన దేవుని పిల్లరా, చూసుకోండి, ఈ వాక్యంతో మనం ఎలా ఉన్నామో మన పరిస్థితులు ఒకసారి పోల్చి చూసుకోండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఇది చెప్పబడే ప్రతి మాట దేవుడు మాట. ఇక్కడ మాట్లాడేవారు ఎవ్వరు కూడా ఎవరిని ఉద్దేశించి మాట్లాడినవి కావు. పిల్లలమైన మనందరి గురించి దేవుడు మనకే నేర్పిస్తున్నటువంటి అమూల్యమైన వాక్కులు ఇవన్నీ. ఏమంటున్నాడు? మళ్ళీ చదవండి అమ్మా, ప్రియమైన దేవుని వర్లారా. నా వాక్యములు అన్నాక నుంచి చదవండి. నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. ఇది ఎవరి వాక్కు అంట? దేవుని వాక్కు. దహించు అగ్ని ఉన్నటువంటి వాని వాక్కు అండి ఇది. మనలో కూడా చాలా ఏముంటాయి? సద్గుణాలు కాదు, సద్గుణాలు చాలా తక్కువ ఉంటాయి. ఏముంటాయి? దుష్ట గుణాలు ఉంటాయి మనలో. చెప్పాను కదా, అగ్నికి ఉండేటువంటి తత్వం ఏంటి? చెత్త చెదారం కానీ, ఇంట్లో కానీ, ఇంటి పెరట బయట కానీ ఉండే ఏ చెత్త అయినా, కుళ్ళనైనా, దేనైనా సరే, ఆ తుప్పు పట్టిన ఇనుమునైనా సరే కాల్చి అనుకూలపరచుకునేటువంటి విధంగా ఆ అగ్ని ఉపయోగపడుతుంది. అదే దేవుని మాట అనే ఈ అగ్ని మన హృదయంలోనికి వెళ్ళినప్పుడు మనలో కూడా ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి అన్నాడు కదా. ఇవన్నీ ఏంటి? ఈ చెత్త చెదారం అంతా కాల్చబడాలి. ఏంటి? మత్సరము, అల్లరి, ఆటపాటలు, ఇంకా దూషణ మాటలు, ఏమండి, పగ, ప్రతీకారాలు, ఇంకేమున్నాయి? శరీరక మత్తతలు, అల్లరులు, ఏమండి, విమతములు, భేదములు, అసూయలు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనలో ఇంకా ఏ చెత్త మిగిలిపోయిందో చూడండి. ఎందుకంటే అన్నీ మనం ఒకసారి కాలుస్తూ ఉంటాం పెరట్లో, మళ్ళా వచ్చి పడిపోతూ ఉంటాయి. అవునా కదా? ఇప్పుడు ఇల్లుని చూడండి, రోజు ఊడుస్తాం, మళ్ళా రేపు పొద్దున్న మళ్ళీ ఊడ్చాలి, అవసరమైతే మధ్యాహ్నం ఊడ్చాలి, అవసరమైతే సాయంత్రం ఊడ్చాలి. దేవుని వాక్యము కూడా అగ్నిగా ఉంటే మనలోకి వస్తున్నటువంటి ప్రతీది కూడా కాల్చబడుతూ ఉండాలి. మనలో ఏవైతే చెడ్డ గుణాలు ఉన్నావో, చెత్త చెదారం, వీటిని కాల్చవేయబడుతూ ఉంటేనే దేవుడికి ఉపయోగపడే పాత్రగా, దేవుడికి ఇష్టమయ్యేటువంటి సువాసనగా మనం మారగలుగుతాం. ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి, ఇర్మియా గారు కూడా ఈ దేవుని మాటలట
ఆయన హృదయంలో ఉండి అగ్ని వలె మండిపోతుంటే ఈ మాటలు చెప్పలేకుండా ఉండలేకపోయాడంటే ఆయన ఇర్మియా గారు కూడా. మరి మనం ఏ పరిస్థితిలో ఉన్నదో ఆలోచించుకోగలిగితే చూడండి, 20 అధ్యాయము, ఇర్మియా గ్రంథం 20 అధ్యాయము 9వ వచనం చూడండి. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇర్మియా గారు ఎక్కడికి వెళ్ళి దేవుని మాటలు చెబుతున్నా ఆయనకి అవమానమే ఎదురవుతుందంట. ఏమండి? తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనకి బాధ పెడుతున్నారు, ఆయన శ్రమ పెడుతున్నారు, ఆయన్ని కొడుతున్నారు, ఆయన్ని తిడుతున్నారు ఇర్మియా గారిని. అందుని బట్టి ఇంక ఇర్మియా గారు ఏం చేశాడో తెలుసా? ఈ బాధలేంటి, గొడవలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి నాకు, నేను నోరు మూసుకుని దిక్కిన పడి ఉంటాను అని అనుకుంటున్నాడు. కానీ దేవుడు చెప్పిన మాటలు ఆ మనసులో, ఆ హృదయంలో ఉండిపోయే ఇర్మియా గారికి. ఉండిపోయినప్పుడు అప్పుడు పలుకుతున్నటువంటి మాట చూడండి, ఏమంటున్నాడు? ఆ పైన మనం చదివితే అండి, ఇంకా 8 ఏలయనగా నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారం జరుగుతున్నది, ఇంకేమంటున్నాడు? దోపుడు జరుగుతున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయును. దేవుడి మాటలు చెప్తుంటే ఇలా ఉంటుందట ఇర్మియా గారి పరిస్థితి. మానేద్దామని ఫిక్స్ అయిపోయాడైనా, కానీ మానేయకుండా ఆ ఇర్మియాలో ఆ మాటలు ఉండి ఇర్మియాని ఏం చేస్తున్నాయో చూడండి. ఆ మాటలు చదవమ్మా. అప్పుడు అనుకుంటున్నాడు ఇర్మియా గారు, ఆయన పేరు నేను ఎత్తనిక, ఆయన నామమును బట్టి నేను ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయములో అగ్ని వలె మండుచున్నాయటండి దేవుని మాటలు. ఎక్కడ? హృదయములో. మరి మీకు హృదయంలోని కంటే వెళ్ళనిస్తున్నారా ఈ మాటలు? మిమ్మల్ని కాలుస్తున్నాయా ఈ మాటలు? లేదా ఈ చెవితో వదిలేస్తున్నారా? లేదా కుక్క స్నానం చేసి వచ్చి దులుపుకున్నట్టు దులిపేసుకుంటున్నారా అని మనం అందరం కూడా ఆలోచించుకోవాలి ప్రియమైన దేవుని వల్లరా. చూడండి, అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. ఎముకలలో మూసేసేటట మాటలు. ఎక్కడికి వెళ్ళే మనం ఈ మాట చదవగానే మనకు ఒకటి గుర్తు రావాలి. ఏంటి చెప్పండి? ఈ మాట చదవగానే మీకు గుర్తు రావాల్సిన ఒక మంచి మాట ఏంటి? ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము ఏమంటాడు అక్కడ? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచుల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కేళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను అది శోధించుచున్నది. అంటే మూలుగు అన్నది. మూలు ఎక్కడుంటుంది? ఎముకలలో ఉంటుంది. బోన్ మేర అంటారు దాన్నే. అక్కడికి వెళ్ళిపోయిందట. అక్కడ చూడండి అద్భుతంగా ఈ ఇర్మియా గారు ఎలా మాట్లాడుతున్నాడో. నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. ఆ దేవుని మాటలు ఎముకలలో ఉన్న ఆ మూలుగు దగ్గరికి వెళ్ళిపోయి మూసేసినాయి అట, బయటికి రాకుండానే. ఎంత అద్భుతంగా ఉందండి ఈ మాట. మనకున్నాయా? నిజంగా మూలుగులో ఉంటే కాళ్ళు నిలబడినవ్వు. దేవుని పని చెయ్యాలి అంటుంటాయి. దేవుడి గురించి ఆలోచించాలంటూ ఉంటాయి. దేవుని గురించి ఏదో ఒకటి చేయాలి అనేటువంటి తపన, దేవుని గురించి ఏదో ఒకటి చేయాలనేటువంటి ఎల్లప్పుడూ ఆలోచనలు పడుతూ ఉంటాయి. మనం కుదురుంటాం, సంఘాన్ని కుదురుండనివ్వం. ఏదో ఒకటి చేయాలండి, ఏదో కార్యక్రమం చేయాలి, సభ పెట్టాలి, ఎక్కడన్నా మీటింగ్కి వెళ్ళాలి, లేదా ఎక్కడో చోట రీసెర్చ్ సెంటర్ని ప్రారంభించాలి, లేదా ఎక్కడికో దిక్కెళ్ళి వాక్యం చెప్పాలి అని ఈ మాటలు ఏం చేస్తా తెలుసా? మనల్ని పరిగెట్టిస్తూ ఉంటాయి. అంతే కదా? అప్పుడప్పుడు పెద్దలు ఏమంటారో, ఏట్రా అత్తమని అటు ఇటు తిరుగుతావు, నీ కాళ్ళు ఏమైనా కొమ్మర పురుగు ఉందా అంటాం.
కానీ క్రైస్తవుడికి ఉండవలసింది కొమ్మరపురి కాదు, దేవుని వాక్యము మూలుగుల్లోనికి వెళ్ళిపోయి ఉండాలి. ఎందుకంటే ఆ మూలుగు నుండే నీకు రక్తం పుడుతుంది. ఆ రక్తము దేవుని కోసం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని దేవుని కోసము ఎప్పుడు జపం చేస్తూ ఉండాలి. చూడండి, దేవుడి మాట ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ. అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. అప్పుడు అంటున్నాడు, నేను ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను కానీ చెప్పక మానలేదు. దేవుని మాట నీలో నాలో పనిచేస్తూ ఉంటే అలా ఉంటాం, అలా మారిపోతాం. అగ్నిగా మనల్ని అది కాల్చేస్తూ ఉంటే దేవుడికి అనుకూలమైనటువంటి బలులుగా మనమే మారిపోతూ ఉంటాం. అర్థమైందండి? అందుకే పేతురు రాసినటువంటి పత్రికల్లో అంటాడు, 2వ అధ్యాయం 5వ వచనంలో, ఆత్మ సంబంధమైన బలులు. 6వ రోజు మన లేవ్యకాండంలో చదువుకున్నది ఏంటి? భౌతిక సంబంధమైన బలులలో ఆ గొర్రెని కానీ ఆ ఎద్దుని కానీ దేన్నైనా బలించినప్పుడు ఆ బలిపీఠం మీద అగ్ని మీద కట్టెలపై పెట్టి కాలుస్తుంటే దేవుడికి ఇంపైన సువాసనగా హోమం వెళ్ళిపోతుంటే, ఈరోజు ఆత్మ సంబంధమైన బలులుగా మనము కూడా దేవుని వాక్యం అనే అగ్నితో కాల్చబడుతూ ఉంటే దేవుడికి ఇంపైన సువాసనగా మనం కూడా వెళ్ళిపోవాలి. చదవరా పేతురు రాసినటువంటి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలంటున్నాడు. చూడండి, ఇక్కడ ఆత్మ సంబంధమైన బలులు మనం అర్పించాలి. అప్పుడు భౌతిక సంబంధమైన బలులు అర్పించారు దేవుడితో సమాధాన పడడానికి, దేవునితో మన పాపాలను తీసివేసుకోవడానికి. ఈరోజు కూడా మనం మన పాపాలు తీసివేసుకోవడానికే కాదు, అనేకమైన మంది పాపాలను కూడా తీసివేయాలి అని అంటే ఆత్మ సంబంధమైన బలులుగా మనం బలైపోతూ ఉండాలి. ఆ బలైపోతూ దేవుని వాక్యమని అగ్నిలో మనం కాల్చబడినప్పుడే అలా జరుగుతుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి, సమయం అయింది. ఇంకొక రిఫరెన్స్ చూసుకుని ముగించుకుందాం. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 29. చూడండి, ఇక్కడ కూడా ఏమంటున్నాడు, ఒక అద్భుతమైన మాట. నా మాట అగ్ని వంటిది కాదా అంటున్నాడు. చూడండి, దేవుడు అడుగుతున్నాడు స్వయంగాని, నా మాట అగ్ని వంటిది కాదా? ఎందుకంటే మిమ్మల్ని కాల్చలేకపోతుంది. చెప్పాను కదా, అన్నిటినీ తుడిపి నాశనం బూడిది చేయగలిగేటువంటి మాట దేవుని మాట అయితే మనల్ని మాత్రం మరి కాల్చలేకపోతుంది అన్నట్టుగా మన పరిస్థితి, మన వ్యవహారం ఉందండి. కాల్చలేకపోవడం కాదు, దేవుడు ఎందుకో మన మీద తన దయ చూపిస్తున్నాడు. అందుకనే అంటున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దల చేయు సుత్తి వంటిది కాదా. బండను బద్దలు సమ్మిటి అంటారు దాన్ని. పెద్ద పెద్ద బండల్ని ఏం చేస్తుంది తెస్తే అది ఇచ్చి కొడితే ఒక దెబ్బకి పగలపోతే రెండు కాదు 3 దానికైనా బళ్ళు అని పగిలిపోద్దండి అది. అలా దేవుడు మాటల్లో ఏం చేస్తే సుత్తే సమ్మిటిలో కొట్టినట్టు ఉండాలి. మనకి ఎంతసేపు మనం జోగకూడదు. ఎంతసేపు అస్తమాను ప్రేమ చూపించినా ఇబ్బందే, అస్తమాటు బతిమలాడినా ఇబ్బందే, అస్తమాను బతిమలాడి బామాలనే చెప్పినా ఇబ్బందే. దేవుడి మాట ఎప్పుడు కూడా అగ్ని వలె మనల్ని కాల్చేస్తూ ఉండాలి, ఆత్మ ఎప్పుడు వెలిగిస్తూ ఉండాలి. అలాగే రాతి హృదయాలములను మనల్ని ఏం చేయాలి తెలుసా, మెత్తవిగా చేసేస్తూ ఉండాలి ఆ మాటతో. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకో మాట మనం చూద్దాం. లోక సువార్త 12:49 ముగించుకుందాం ఈ మాటతోటండి. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లారా, ఈ అగ్ని అనే దాన్ని కూడా దేవుడికి ప్రకటన గ్రంథంలో చెప్తాడు. మీరు చదవకలదు కానీ 19, 12, 13 వచనాలలో ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి అని అంటాడు. అర్థమైందండి? ఆ నేత్రములు అగ్ని జ్వాలల వంటివి,
ఆయనకు ఒక నామం ఉంది, ఆ నామమే దేవుని వాక్యమను నామము కలదు అంటాడు యేసుక్రీస్తుల వారిని పోలుస్తూ. ఆ యేసుక్రీస్తుల వారే చెబుతున్నాడు చూడండి ఇక్కడ ఒక అద్భుతమైన మాట. నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని, ఏమంటున్నాడు? నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అది ఇది వరకే రగులుకొని మండవలెనని నేనెంతో కోరుచున్నాను అంటున్నాడు. ఏంటండి, యేసుప్రభు వారు వచ్చి నేను శాంతి సమాధానాన్ని ప్రేమ దయని కదా నేను కోరుకోవడానికి వచ్చాను, ఇవి కదా నేను చేయవలసిన పని అని అంటలేదైనా. నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని. అగ్ని ఏంటి? మనల్ని అందరిని కాల్చేయడానికే, మనల్ని అందరిని కాల్చి బూడిద చేసేయడానికే. అవును. ఏంట అగ్ని అంటే దేవుని వాక్యం అనేటువంటి అగ్ని, దేవుని మాట అనేటువంటి అగ్ని. ఇదివరకే మండవాలంటే ఇదివరకు చెప్పలేదా? ప్రవక్తలు చెప్పారు, న్యాయాధిపతులు చెప్పారు, ఇంకా దీర్ఘదర్శులు చెప్పారు, ఆయన సేవకులైనటువంటి వారు అందరూ చెప్పుకుంటూనే వచ్చారు. ఇదివరకనే నేను మండవాలని కోరుచున్నాను, అది మండలేదు. ఇప్పుడు ఆయన నేను అందుకే వచ్చానంటున్నాడు యేసుక్రీస్తు వారు కూడా. నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అది ఇదివరకే మండవలనని రగులు కొనవాలని కోరుకుంటున్నాడంట ఆయన. ఆ యేసుక్రీస్తు వారి యొక్క ఆ కోరిక చూడండి. ఇంకా మనం చదువుకుంటే బాగుంటుంది, కానీ సమయం అయిపోయింది కనుక ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత కృపచేత మమ్మలను భద్రపరిచి మీ అగ్ని వంటి మాటలతో తండ్రి మమ్మల్ని కాల్చండి. ఒక ఇనుమును మరి అవసరమైన పాత్రగా దాన్ని కరిగించి వాడుకుంటాం. అలాగే అగ్ని వంటి మీ మాటలతో మమ్మలను అవసరమైన పాత్రలుగా తండ్రి కాల్చి కరిగివేసి మీకు ఇష్టమైన పాత్రలుగా, మీకు ఇష్టమైనటువంటి మరి బలులు అర్పించేవారముగా, మీకు ఇంపైన సువాసనగా, పరిమళ సువాసనగా మా జీవితాలు ఉండగలుగుటకు మీ కృప మీ సహాయం దయచేయమని వేడుకుంటూ వచ్చిన మీ పిల్లలందరినీ దీవించి ఆస్వాదించమని, ఇదిగో నేను 2021లో జరుగుతున్నటువంటి ఆ మహాసభలను తండ్రి దిగ్విజయంగా జరిగించమని వేడుకుంటూ క్రీస్తు ప్రభు పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఓకే, అందరికీ వందనాలు.